తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా అదృష్టవంతుడని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిరిగా అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. దానికి ప్రధాన కారణం నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అనుకూల మీడియానండి, కాకాబట్టే మీడియానండి, బాకా ఊదే మీడియానండి చాలా ఎక్కువగా కృషి చేస్తున్నాయి ఆయన తరఫున. అదే జగన్ గారికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు కాబట్టి, తెలుగుదేశం వారి ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్ కాబట్టి, అక్కడ జగన్ గారి మీద ఉన్నాయి లేనివి పచ్చి అబద్ధాలు, మోసపూరిత వార్తలని రాస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి విచిత్రం ఏంటంటే, ఈనాడు ఒకప్పుడు నేను కాంగ్రెస్ వ్యతిరేక పత్రికని అఫిడవిట్ కూడా ఇచ్చినటువంటి రామోజీరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిజానికి తప్పేం కాదు, అది వార్తలు పద్ధతిగా రాస్తే ఎవరూ అభ్యంతరం చెప్పక్కర్లా. నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టానుకో లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టానుకో నేను ఈ విశ్లేషణ చేయటంలా. కానీ ఈ రెండు పత్రికలు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏపీలో ఎట్లా రాస్తున్నాయి, తెలంగాణలో ఎట్లా రాస్తున్నాయని పోల్చి చూసినప్పుడు నాకేమనిపించిందంటే, రేవంత్ రెడ్డి నిజంగానే అదృష్టవంతుడు. సరే, ఆయన రామోజీరావుని కలిసి ఉండొచ్చు, రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఉండొచ్చు, అవన్నీ వేరే, అంటే ఆ సత్సంబంధాలని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ 99% హామీలు అమలు చేసిన జగన్ గారి మీదేమో విపరీతమైన బురద జల్లుతున్నారు వీళ్ళిద్దరూ. ఎట్లా అన్నీ ఏదన్నా చేయండి, దాంట్లోంచి ఏదో ఒకటి వెతకటం, బురద వేయటం, ఇదే కార్యక్రమం మొత్తం. ఆయన ఇచ్చింది ఏంటి, ఇంగ్లీష్ విద్య తీసుకొస్తే వీళ్ళు అడ్డం పడ్డారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ మీడియమే చాలా ప్రపంచం అంతటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, అందుకే కొందరు ఎద్దేవా చేస్తున్నారు అయినా అంటూ ఆయన జర్మనీ వాటిలో ఇంగ్లీష్ లేదు అంటూనే మళ్ళీ ప్రపంచం అంతా వెళ్ళాలంటే ఇంగ్లీషు చదువుకోవాలని చెప్పారు. మరి అదే మాట అక్కడ చెప్తే ఇంకేముంది, ఇంగ్లీష్ మీడియం చేసేస్తున్నాడని ఇదే ఈనాడు రామోజీరావు, ఇదే రాధాకృష్ణ, అదే TV5 నా చెత్తంతా ప్రచారం చేశారా లేదా? పెద్దవాళ్ళు కూడా చాలా రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు సైతం వారికి మద్దతుగా మాట్లాడారా లేదా జగన్ వ్యతిరేకిస్తూ? సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నా కూడా వీళ్ళెవరు గప్చిప్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ వాలంటీర్ల వ్యవస్థను పెడితే నానా విషంగా కక్కారు రామోజీరావు కానీ రాధాకృష్ణ గారు కానీ. ఇక్కడ అదే పని నేను చేయబోతున్నాను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అంటే ఒక్క ముక్క రాయలేదు. ఒక్కటంటే ఒక్క తప్పని రాయాలి కదా, అక్కడ తప్పని చెబుతున్నాడు, ఇక్కడ ఒప్పు ఎట్లా అవుతుంది? ఇంకా లేటెస్ట్ విశేషాలు ఏంటంటే, 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం 17,000 కోట్లు అప్పు చేసింది. ఓకే, అప్పు చేస్తారు, మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు గారికి ఇస్తారు, అదంతా మనమేమి ప్రభుత్వ పరంగా తప్పు పట్టాలా లేదా అనేది రాజకీయ నాయకులు చూసుకుంటారు. మీరు విశ్లేషణ తెలిస్తే ఏం రాయాలి? 4 నెలల్లో 17,000 కోట్ల అప్పు అని రాయాలి కదా. అక్కడ ఆర్థిక శాఖ లీక్ చేసిందంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారో మరి ఎవరు చెప్పారో కానీ ఏం రాశారు? 17,000 కోట్లు అప్పు తెచ్చినా 25,000 కోట్లు కిస్తీలు కట్టారంట. కిస్తీలు కట్టకుండా ఏ ప్రభుత్వం అయినా ఎట్లా నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక సంస్థలు కానీ ఒప్పుకుంటాయా? అది ఇప్పుడు ఈ మధ్య డిస్కమ్లకి బకాయిలు పెడితేనే కదా కేంద్ర ప్రభుత్వం కట్ చేసేస్తాం జాగ్రత్త అని హెచ్చరించి మొత్తం వసూలు చేస్తూ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పద్ధతిగా రాస్తే తప్పేం కాదు, కానీ ఇక్కడ 17,000 కోట్లు అప్పు తీసుకొస్తే దాన్ని తగ్గించేసేయటం, అక్కడ 1000 కోట్లు తీసుకొచ్చినా కూడా అమ్మో 1000 కోట్లు తెచ్చేసాడు, అది తెచ్చేసాడు, ఇంకేముంది అప్పులకు రాష్ట్రం అయిపోయిందని రాయటం. ఇది చూడటానికి ఎంత దుర్మార్గంగా అనిపిస్తుంది. అనేక హామీలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో మొదట డిసెంబర్ 9 నాడు రుణమాఫీ లేకపోతే రైతు బంధు ఇట్లాంటివి అన్నారు కదా, అవన్నీ మరి ఎంతవరకు చేశారో రాయాలి కదా. మరి 100 రోజుల్లోపు చేస్తామన్నారు కదా రుణమాఫీ, ఇప్పుడు ఆగస్టు 15 కల్లా చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ నేను ప్రశ్నించేది ఏమంటే, ఇదే మాట జగన్ గారు కనుక ఒక వాగ్దానానికి సంబంధించి ఏదన్నా చేసుంటే అసలు ఎంత రచ్చరచ్చగా ప్రజల్ని మోసం చేశారు, అదని ఇదని రచ్చరచ్చగా రాసి ఉండేవాళ్ళ కాదా? ఇక్కడేవి రాశారు? ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అంటే ఏంటి? జనాన్ని అట్లా మైండ్ సెట్ తయారు చేయటం అనమాట. సో ఈ రకంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ బాకాలు ఊతున్నటువంటి తీరు అయితే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు బాకాలు ఎత్తి అప్పుడు కేసీఆర్ గారికి ఎత్తి ఆయన ముంచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త లేకపోతే ఆయన పరిస్థితి కూడా తర్వాత రోజుల్లో ఇదంతా నమ్మి భ్రమపడి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసమే మీకు బాగా ఊతారు తప్పితే మీకోసం వాళ్ళు ఊతారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇంతకాలం చూసిన
అనుభవం రీత్యా. అది ఏం చేస్తారనేది వేరే విషయం. ఉదాహరణకి ఆడవాళ్ళకి అసలు ఎలక్షన్ అయిపోగానే 2500 ఇంటింటికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకేముంది నేను చేసేస్తానని చెప్పారు కదా, మరి చేయలేదు కదా. మరి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి వాటిని గుర్తు చేస్తూ రాయాలి కదా వీళ్ళు. రాయరు. దళిత బంధు 12 లక్షలు ఇస్తాం, కేసీఆర్ గారు 10 లక్షలే ఇస్తున్నాడు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఈనాడు జ్యోతి వీళ్ళకి ఎవరికి అవేమి కనపడవా? అంటే తులం బంగారం. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఏది ఇచ్చారా? మరి ఇక్కడ పాయింట్ వీటన్నింటినీ ప్రశ్నించాలి కదా పత్రికలు. మరి ఎంతో కొంత రైట్ మంచి రేవంత్ రెడ్డి గారు ఈ మంచి పని చేశారు, ఏదో కొంతవరకు గృహజ్యోతి వాళ్ళకి కూడా మళ్ళీ బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? ఏది కొంతమందికి 200 యూనిట్ల వరకు పూర్తిగా మాఫీ చేశామని చెప్పినా అది ఇంకా అమల్లోకి రాలేదని కొందరు ఏదో రకరకాల ప్రచారాలు ఆయన ఒక ప్రయత్నం చేశారు, తప్పు లేదు. అలాగే సిలిండర్లది ఏదో ప్రయత్నం చేశారు, కానీ అందరికి వచ్చిందా? మరి ఎక్కడైనా రాశారా? రాయట్లా, అసలు ఏమి రాయట్లా. సో ఈ రకంగా రేవంత్ని కాకాబట్టడంలో రామోజీరావు గారు అనండి, రాధాకృష్ణ గారు అనండి, ఇంకా మరికొందరు టీడీపీ ఎల్లో మీడియా అంటారు కదా, ఆ మీడియా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ప్రకారం అక్కడ చంద్రబాబు గారిని కూడా తమ అధీనంలో పెట్టుకుని, తమ ఎదురుగా పెట్టుకుని, తమ ఏం చెప్తే తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబుకి అక్కడ జాకీలు ఎత్తారు, అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్. ఇది చాలా విచిత్రమైన పోకడ అనమాట. సో ఇది జగన్ గారి మీద మాత్రం ఆయన ఎంత చేసినా సరే విషం జమ్మటం. చివరికి ఆయన మీద రాయి కొడితే కూడా ఎవడో దుండగుడు తెలుగుదేశం వాడా ఇంకోడా అనేది పోలీసులు దర్యాప్తు లేదు. వాళ్ళు ఎంత నీచంగా రాస్తున్నారండి పత్రికల్లో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, దాన్ని హెకిల్ చేస్తూ తెలుగుదేశం వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడితే వాటన్నింటినీ ప్రముఖంగా వేసి వీళ్ళు ఆనందపడుతున్నారు. సో ఈ రకంగా ఇంకా చాలా విషయాలు ఈ పోల్చి చూస్తే చాలా విషయాలు కనపడతాయి. కాబట్టి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రామోజీరావు, రాధాకృష్ణులు కేవలం తమ స్వార్థం కోసం తెలంగాణలో ఒక మాదిరిగా రాస్తున్నారు, ఆంధ్రలో ఒక రకంగా రాస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని బుధానెత్తుకు మోస్తున్నారు, అక్కడ జగన్ గారిని ఎప్పుడు ఎట్లాగొట్లా కుర్చీలోంచి లాగేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో పనిచేస్తున్నారు. సో ఈ తేడాని గమనించడం కోసం తప్పితే తెలంగాణ ప్రభుత్వం ఎలా చేసినా విశ్లేషించుకోవటం వేరే విషయం. కానీ ఇక్కడ ఈ విశ్లేషణ ఈ 2 రాష్ట్రాలలోనూ వీళ్ళిద్దరూ ఈ ప్రధాన పత్రికలుగా ఉన్న వీళ్ళంతా కూడా ఎంత మోసపూరితంగా చేస్తున్నది చెప్పడమే నా ఉద్దేశం.